నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దావోస్ సదస్సులో కుదిరిన మరొక కీలక ఒప్పందం అమలుకు ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ థౌకల్ మర్రి నేతృత్వంలోని బృందం సమావేశమై ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, వాల్యూ చైన్ ఏర్పాటుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకి యుఏఈ ఆసక్తి చూపింది. దావోస్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆహ్వానానికి స్పందించిన యుఏఈ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాలతో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం యుఏఈ భాగస్వామ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లు, ఆధునిక వ్యవసాయం, కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం, పంటల కొనుగోళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై చర్చించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించిన అచ్చెన్నాయుడు సాగు ఖర్చులు తగ్గించేందుకు, నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు కేంద్రం మరింత సహకరించాలని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ ని గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అయితే ఈ వేరియంట్ పై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 19 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరు, కాకినాడ జిల్లాలో 2, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ ని గుర్తించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్ లక్షణాలు సాధారణ జలుబు మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. సింగపూర్ తో పాటు పలు ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆరోగ్య శాఖ సూచించింది. గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం పిలుపు మేరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మహిళ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డితో సహా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న నాయకులు గుంటూరు మహిళ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగాలి అని చెప్పి ఆగేట్టుగా చేయమని అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత, అతనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఈ జిల్లా అధ్యక్షురాలైన మాజీ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారైన కల్పలత గారు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు కానీ, అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణను కల్పించాలి,
ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయిల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ కూటమి నాయకులు ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయిల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఇది కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయిల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం కానీ, ఆమెకి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ రకంగా వీళ్ళు ఆ ఒక అవమానాన్ని పూడ్చగలరు? ఈరోజు ఆ మహిళకి ఏ రకంగా వీళ్ళు న్యాయం? గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతు పాత్రలోకి దిగారు. రైతుల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గుడ్లవల్లేరు మండలంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని స్వయంగా వ్యవసాయం ప్రారంభించారు. ఈ వినూత్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా రైతుగా మారారు. గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నారుమడి వేయడం, పొలం గట్లు మెరక చేయడం, విత్తనాలు వెదజల్లడం వంటి పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. 3 ఎకరాల్లో మైసూరు మల్లిక ఆర్గానిక్ వ్యవసాయం, మిగిలిన 8 ఎకరాల్లో బీపీటీ వరి సాగు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించడం జరిగింది. గుడివాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పనిచేస్తేనే పరిపాలన సార్థకమవుతుందని ఎమ్మెల్యే రామును అభినందించారు. రైతులు, అధికారులు చెబుతున్న విషయాలని స్వయంగా అనుభవించి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచుకోవాలనే ప్రయత్నమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే రాము చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నాన్ని రైతులు, ప్రజలు, కూటమి నాయకులు అభినందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. జాతీయ పరీక్షలో జరిగిన తీవ్ర లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా సోమవారం తలపెట్టిన చలో పార్లమెంటు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వేలాది మంది పోలీసులను మోహరించి విద్యార్థుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు శాంతియుత నిరసనకారులపై లాఠీ చార్జి చేయడం, అశ్రునాయువు ప్రయోగించడం దుర్మార్గమని తెలిపారు. ఇవాళ దేశ రాజధానిలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అన్ని విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తూ ఉంటే, ప్రత్యేకించి సిజేపీ ఆధ్వర్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతున్నా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. చివరికి పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 22 రోజుల పాటు అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఇంత జరిగినా సరే ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కనీసం వారితో చర్చలు కూడా చేయకుండా ఈరోజు వారు చలో పార్లమెంట్ పిలుపుకోవడానికి కారణభూతమైంది. ఈరోజు చలో పార్లమెంట్ కోసం వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటే వారందరూ అక్కడ చేరకుండా వివిధ రకాలుగా వేలాది మంది పోలీసుల్ని మోహరించి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపేశారు. అయినా సరే వేల సంఖ్యలో వారందరూ కూడా జంతర్ మంతర్ చేరుకున్నారు. వారిపైన అనవసరంగా లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి విద్యార్థులపైన దాడి చేశారు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ యువతను పొగుడుతూ వారందరూ కూడా ఇవాళ విక్రమ్ 1 సక్సెస్ అయిందనే పేరుతో వారిని పొగుడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులపైన, యువకులపైన దాడులు చేయిస్తూ ఉన్నాడు, పోలీసులను ఉసుగొల్పుతూ ఉన్నాడు, వారిపైన టియర్ గ్యాస్ షెల్స్ వేయిస్తూ ఉన్నాడు, లాఠీ చార్జ్ చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే, ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 82 పరీక్షా పత్రాలు లీక్ కావడం జరిగింది. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం అనేది పరాకాష్ట. అదే దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. మీరు కలవాల్సింది హోమ్ మినిస్టర్ని కాదు, ప్రధానమంత్రిని కలవండి, ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించండి. అవినీతి అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో మంగళవారం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ తో కలిసి కనపర్తి మాట్లాడారు. మహిళని వివస్త్రను చేసిన ఘటన, నిందితుల్ని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఎక్కడ అలసత్వం అనేది లేదని చెప్పారు. ఎమ్మెల్యే మాధవి దృష్టికి ఘటన వచ్చిన వెంటనే ఎస్పీతో మాట్లాడి వేగంగా స్పందించినప్పటికీ వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అంబటి రాంబాబు గుర్తింపు కోల్పోతారని భావించి దుష్ప్రచారాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో పోలీసులది నిర్లక్ష్యం ఉంటే విచారణలో బయటపడుతుంది. ప్రాథమికంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి దీంట్లో శాసనసభ్యురాలు గారు మరి ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఆమె దృష్టికి రాగానే వెంటనే ఆమె ఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారితో మాట్లాడటం, యాక్షన్ తీసుకోమని చెప్పటం, సెక్షన్ ఆల్టర్నేట్ చేయించటం అన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయినప్పుడు ఇది మాధవి గారికి ఆపాదించటంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆతృత ఏంటో మాకు అర్థం కావటంలా. ఆయన ఎప్పుడైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషించాడో ఆ కేసుకు సంబంధించి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి గల్లా మాధవి గారు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారో, ఎప్పుడైతే క్షమాపణలు అడిగారో, ఆ రోజు కూడా ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడానికి కారణం కూడా పదే పదే రెచ్చగొట్టి రమ్మన్నాడు. మీకు దమ్ముంటే రండి, లోకేష్ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు అని పదే పదే రెచ్చగొట్టాడు. సరే క్షమాపణ అడుగుదామని ఇంటి మీదకి పోతే, ఇంటి దగ్గరకు వెళితే అదేదో స్వాతంత్ర సమరయోధుడైనట్టు అతను ఏదో లేకపోతే ఒక పెద్ద ప్రధాని ఇంటి మీద దాడికి వచ్చారన్న స్థాయిలో దానికి కూడా పొలవ రంగు పులిమి పనిబాట లేని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని తల నిమురుకొని ముద్దులు పెట్టుకున్నారు ఇద్దరు. ఓకే, మంచిది, దాని గురించి మేమేమీ మాట్లాడటం లేదు. మరి ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇంత వేగంగా స్పందిస్తే మీరు ఇంకా తప్పుపట్టడం అనేది సిగ్గుచేటు. అయ్యా రాంబాబు, నీకు కానీ ఈ విషయంలో ఎటువంటి సందేహం లేకుండా కేసులు కట్టి బాధితులకు న్యాయం చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి ఆమె చెప్పారు. వెంటనే పోలీసు వారు కూడా మరుసటి రోజు కేసు కట్టేశారు. ఈ విషయం అంతా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా బాధితురాలికి న్యాయం చేయండి, ఆడబిడ్డలకు ఇటువంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదు, వారు పార్టీ వారైతే వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కేసు కట్టించారు. బాధితులందరి దగ్గర కూడా నేను పార్టీ క్యాడర్ అంతా కూడా మేము వెళ్ళాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు పనులకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేసి గల్లా మాధవి గారు కంటతడి పెట్టుకున్నారని బాధితులు చెప్తుంటే ఈ దుర్మార్గుడు నిజంగా అంబటి రాంబాబుని ఏమనాలో లేకపోతే వాళ్ళ పార్టీ కేటర్ని ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు మా నాయకులు చెప్పినట్లుగా ఏం మాట్లాడాలన్న సంస్కారం విలువలు లేని వ్యక్తులు వీళ్ళు. ఒక ఆడబిడ్డ తన జీవితానికి సంబంధించిన విషయం, దయచేసి నా కాడికి ఎవరో రావద్దు, నాకు గౌరవ శాసనసభ్యులు న్యాయం చేశారు, ఆమె కంటతడి పెట్టుకున్నారు, సిఐకి ఎస్పీ గారితో మా ముందు మాట్లాడారు, పార్టీలో నుండి వాళ్ళని సస్పెండ్ చేశారు, మాకు న్యాయం. కృష్ణబాబు కాలనీలో మహిళల్ని వివస్త్రను చేయడం పట్ల గుంటూరులో నిరసన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ
కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. ఒక అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రం చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. ఈ సభ్య సమాజం తలదించుకోవలసినటువంటి సంఘటన. బట్టలు ఉరితీస్తారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్ళారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు, అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకుని రావడం దుర్మార్గమని గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖరుల స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం 12:30 సమయంలో గుంటూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు మేము 20 నుంచి 31 వరకు నిర్వాధిక పెన్ డౌన్ నిర్వర్తిస్తున్నాము. మా రాష్ట్ర పిలుపు మేరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జీవో నెంబర్ 396 అంశం ప్రకారంగా పీపీపీ విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చి ఉన్నారు. దానికోసం మేము ఈ 396 జీవోని ఉపసంహరించుకొని 20 నుంచి 31 వరకు పెన్ డౌన్ విధానాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఓన్లీ ప్రయాణం వరకు మాత్రమే పనికొచ్చింది. ఆర్ఎస్కే విధానం అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో అయితే ఇదైతే పనికిరాదు. ప్రయాణం నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ విధానం అట్లా కాదు. 100 ఏళ్ల నుంచి దస్తావేజు రేఖలు రాస్తూ ఉన్నప్పటికీ ఇంకా సవరణ చేయాల్సి వస్తూనే ఉంది. మేము ఆ జీవనోపాధిని కల్పించి మమ్మల్ని కూడా ఒక తీసుకొని వచ్చి చేద్దామని చెప్పి మేము ఈ పెన్ డౌన్ నిర్వర్తిస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు వాళ్ళ ఉపాధి పోతూ వాళ్ళకి ప్రైవేటు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసే విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలి, ఆర్ఎస్కే కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి, దస్తావేజు లేఖర్లకి గతంలో ఉన్నటువంటి లైసెన్స్డ్ విధానాన్ని కొనసాగించి ఇప్పుడు దస్తావేజు లేఖర్లందరికీ కూడా లైసెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులు రక్షణగా ఉండాలి. ప్రజల ఆస్తులు వాళ్ళ హక్కుకి సంబంధించి అబ్సల్యూట్లీ ఎవరికైతే హక్కు ఉందో ఆ హక్కు వాళ్ళకి, వాళ్ళ వారసులకి కొనసాగాలంటే దస్తావేజు లేఖర్లకి తప్పకుండా లైసెన్సులు ఇవ్వాలి. ఎందుకనంటే కక్షిదారులనే మీరు దస్తావేజులు తయారు చేసుకోమన్నారు. ఈరోజు నేటి పౌర సమాజంలో ఉన్నటువంటి ఆస్తులు కొనుక్కునేటువంటి కక్షిదారులు ఎవరు సొంతంగా దస్తావేజును తయారు చేసుకోలేరు. వారు అలా తయారు చేసుకున్నా కూడా 100కి 1, 2 అలా గనక మీరు గనక రిజిస్ట్రేషన్ చేస్తే సవరణ దస్తావేజులు 100కి 95 వస్తాయి. దస్తావేజు లేఖరుల ద్వారా గనక దస్తావేజులు వస్తే 100కి 99 దస్తావేజులు. డాక్యుమెంట్ రైటర్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎస్కే విధానాన్ని 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.
ఎందుకంటే ముఖ్యంగా నేను గత 35 సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్గా ఉంటున్నాను. 35 సంవత్సరాలు ఉన్నటువంటి మాకే 100లో ఒక 75% మాత్రమే తెలుసు, ఇంకా 25% తెలియదు. అటువంటి డాక్యుమెంట్ని రెడీ చేయాలంటే సచివాలయం సిబ్బందికి ఈ రోజున అప్పగించితే కనీసం 100కి 95 సవరణలు పడతాయి. సవరణలే కాదు, కక్షిదారులు వాళ్ళు డాక్యుమెంట్ రెడీ చేసుకోలేరు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి రక్షణ కలగాలంటే దస్తావేజీ లేఖరి తప్పనిసరి. ఇటువంటి దస్తావేజీ లేఖలను తప్పించాలని ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు. ఇది మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. ఈ జీవోను ఉపసంహరించేదాకా మేము ఇదే విధంగా ధర్నాలు కొనసాగించి రిజిస్ట్రేషన్ ఆపు చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.